మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఎక్కడా వేస్ట్ ఫెలో. స్వాతి పెళ్లికి రాలేదు, శక్తి నిశ్చితార్థానికైనా రావచ్చుగా. ఊరికి వాడిని అలా తిట్టకండి. అంతా మంచి జరగాలని హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు వడమాల వేయటానికి. ఆంజనేయ స్వామి పక్క నుంచి వద్దాను, ఆ వడమాలు విడికేసేస్తారు. ఊరుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. రండమ్మా రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. నేను చూసుకుంటాను. శక్తి పెళ్లి అయిపోయాక మన హనుమాన్ చిక్కేద్దాం. అన్నయ్య, ఉదయం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. లేమా లే. లక్ష్మి, ఈ సెలక్షన్ సూపర్. లే శక్తి, సరిగ్గా చూసుకోరా. తర్వాత అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉందని చెప్పు. అవును బాబు, సరిగా చూసుకో. ఆ తర్వాత అమ్మాయిని నేను సరిగా చూడలేదు అనకూడదు. అలాగే అమ్మా. అమ్మా నాన్నను పిలువమ్మా, వర్జం వచ్చేస్తుంది. అలాగే. తీసుకురామ్మా. నువ్వు భయపడకుండా రామ్మా. ఎక్కువ మాట్లాడుకోక అయ్యాడు అనుకుంటాను. ఏంటి చూస్తున్నావు? నన్ను క్షమించండి. ఏంటండి ఇది? లక్ష్మి ఏంటిది? ఏమండి? అరే నా జీవితంలో ఎవరి ముఖం చూడకూడదు అనుకున్నానో అక్కడికే నన్ను తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? అమ్మాయిని నిశ్చయం చేసుకుంటారన్న పెళ్లి కొడుకు టైం 2 అవుతుంది, ఇంతవరకు రాలేదు. అతను ఏమనుకుంటున్నాడు? మనందరూ పిచ్చాడు అనుకుంటున్నాడా? వాడి కూడికి పేదవాడైనా గుడానికి బంగారం అయ్యా. వాడు చేసిన దాంట్లోనూ అర్థం ఉంది. అమ్మ మాట కాదనలేక అప్పుడు ఒప్పుకుని ఉంటాడు. తీరా దగ్గర పడేసరికి ఇష్టపడిన దాంతో పారిపోయి ఉంటాడు. ఏమైంది మీకు? నా చెల్లెలు నిశ్చితార్థానికి వస్తారని అక్కడ నేను 10 మందిని పిలిచి కూర్చోబెడితే మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? ఏవీ లేని కుటుంబమైనా నా చెల్లెలు ఇద్దాం అనుకున్నా చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మీరంతా పెద్ద మనుషులు. ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారే, బుద్ధుందా మీకు? దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ మోహన్ని నేను ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చి అవమానపడద్దు. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇట్లు మీనాక్షి. మీనాక్షి మీ చెల్లిలే కదా? మీ ఇంటి డ్రైవర్ని ప్రేమించిందట. నువ్వు పెద్ద రోసగాడిలాగా వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు. అలా తల దించుకునేలా అడగండి.
పెంచడం తెలియాలి. మాకు బుద్ధి లేదన్నావు కదా, ఇప్పుడు ఎవరికయ్యా బుద్ధి లేంది? వచ్చేసాను. అసలు సిగ్గులేదు. ఇలాంటి వాళ్ళని అమ్మాయిని పెంచడం చేత కాదు. లక్ష్మి లక్ష్మి ఏది ఎక్కడది? వెళ్ళిపోయిందండి. అమ్మా, నీ మనసుకు నచ్చిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నా మావికి నువ్వు చేసింది ద్రోహం అమ్మా. ఎంత మంచి అన్నయ్య అయినా వీళ్ళ చెల్లి ఎవరితోనూ లేచిపోయింది అంటుంటే ఎవరు తట్టుకోలేరమ్మా. జరిగిపోయిందంతా విధి అని ఊరుకోమ్మా. ఇక జరగబోయేది నేను చూసుకుంటాను. నువ్వేడవకమ్మా. సిట్ డౌన్. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? 2 years అయింది వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు, కానీ ఇంతవరకు మీరు వాళ్ళని కనిపెట్టలేకపోయారు. సార్ ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్. ఏమిటయ్యా ట్రేస్ అవుట్ చేసేది? వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు ఎంత డేంజరస్ మనుషులో తెలుసా? ముంబైలో రైలు బ్లాస్ట్ చేసిన కేసులో వీళ్ళు ప్రథమ ముద్దాయిలు. సార్ ఆల్మోస్ట్ వాళ్ళ జాడ కనిపెట్టేశాం. త్వరలోనే పట్టుకుంటాం సార్. మిస్టర్ మధు, వట్టి కబుర్లు చెప్పొద్దు. వారం రోజుల్లో వాళ్ళని పట్టుకోవాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఓకే? నువ్వా? అవును, నేనే. ఎవరది? నా వైఫ్, నా పాప. మన వృత్తికిది అవసరమా? అరవకు. ఈ సొరంగం తవ్విన మేస్త్రి ఆల్రెడీ అయిపోయాడు అనుకుంటాను. నమస్తే బాస్. అరే రారా గుండు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇలా వచ్చావేంట్రా? ఇవన్నీ ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా ఇదేమైనా బియ్యం పప్పుల వ్యాపారం అనుకుంటున్నావా? మినిస్టర్ వస్తున్నాడని ఎక్కడికక్కడ సెక్యూరిటీ టైట్ చేశారు. అవతల కంగారు పడుతున్నారే. మదన్ డాడీ, ఎలా ఏర్పాటు చేశావు? రేపెళ్ళి ఉల్లిపాయలతో పంపించే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఓకేనా? అందుకేరా వెంకటరాయుడితో సంబంధం కలుపుకున్నది. ఇంకా చాలా ఉంది. సరే, పైకెళ్ళి ఏర్పాట్లు చేయడం. ఏమైందండి? అంత సక్సెస్. ఏంటి అమ్మ ఇంత ధైర్యంగా వచ్చేసింది? ఇదేనా మా మామి ఇల్లు? చాలా ధీమాగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దో. యాండి, ఏంటి? మీ మేనకోళ్ళు ఎవరికి ఇది మేనకోళ్ళు? నేను ఎవరికి రమ్మంది? మర్యాదగా వెళ్ళిపోండి. యాండి, తల్లినే కాదనుకున్నాను, కూతురికి ఎక్కడేం పని? యాండి, అత్తయ్య, మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను. మామయ్య, నేను మీ అబ్బాయిని ప్రేమించాను. ఆహా, నేను అనుకుంటే మీ చెల్లిలాగా మీ అబ్బాయిని నేను తీసుకుని వెళ్ళిపోగలను. అలా కొట్టు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే
మా మావయ్య గౌరవమే నాకు ముఖ్యం. ఆహా, ఒకే మాటలో మావ నైస్ చేసేసిందే. ఇలా చూడు మావయ్య, ఇది మా అమ్మ పుట్టినిల్లు, అంటే మా మేనమామిల్లు. నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి, నన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఇక మీద ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటాను. అరెరెరెరె. నాకు మీసం పెడితే నేను అచ్చు మీలాగే ఉంటానని ఊళ్ళో అంతా అంటున్నారు. ఏంటి నవ్వు? నవ్వలేదండి, దగ్గాను. మా ఫ్యామిలీలో అంతా ఇలాగే దగ్గుతారు. చక్కటి ఫ్యామిలీ. అత్తయ్య, నా రూమ్ ఎక్కడా? మీరు చెప్పక్కర్లేదులే, నేనే చూసుకుంటాను. చిన్నానా, మేమిద్దరం కలవాలని మీరు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడేం మాట్లాడరే? అదే వస్తూనే నన్ను ఇరికించేసిందే. ఏ వేస్ట్ ఫెలో, ఏంటి నాటకాలా? దాన్ని పెడిపోమని చెప్పు. యాండి ఊరుకోండి, ఏదో చిన్నపిల్ల తెలియక వచ్చేసింది. ఇప్పుడు దాన్ని బయటకు పంపిస్తే మన పరువే పోతుంది. తర్వాత నేనేదోటి చెప్పి పంపించేస్తాను. మంజు, నువ్వేంటి ఇక్కడ? నాన్న. హలో బావా, నేనందర్నీ కలుసుకొనే ఇక్కడికొచ్చాను. ఈ రోజు వరకు నువ్వు నా అత్త కూతురని చెప్పనే లేదు. సమయం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను, కదిలా అయింది. అన్ని నేను చూసుకుంటాను. ఉమ్, ఈ గెటప్ లో సూపర్ గా ఉన్నావు. పో బావా. మంజు, అత్తయ్య, మీ మావయ్య చాలా మొండివాడు. ఇలా చూడండి, గోదావరిలో పట్టిన కొరమేనా? అబ్బా, ఎంత పెద్ద చేప! ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? అక్క, ఈ చేపలను ఏం చేస్తావంటే బాగా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా దట్టించి అలాగే నూనెలో వేసి వేపి మన అమ్మ చేస్తే 2 వీధులకు వస్తుంది చూడు, అలా గుమ్మగుమ్మలు వచ్చేలా రుచిగా వండి తల బావకి, తోక అల్లుడికి, నడుము ముక్క తమ్ముడికి సపరేట్ గా వచ్చేలా చెయ్యి. ఏంటక్క, ఈ రోజు వంట అద్దరగొట్టేయాలి. దీన్ని బట్టి నీ తమ్ముడి మీద నీకెంత ప్రేమ ఉందో చూస్తా. అత్తయ్య, నేను పెడతాను చేపల పులుసు. సరే అయితే నేను వస్తా. రే రే రే, ఎక్కడికి ఇది వెళ్తున్నావు? కొన్నోళ్ళకే తిరిగిచ్చేసి పక్క థియేటర్లో మా గురు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది, చూసి వస్తా. రే, ఏంటి చిన్నానా, నేను చేపల పులుసు బాగా పెడతాను. నువ్వు బాగా పెడతావని ఏంటి గ్యారంటీ? నేను గ్యారంటీరా, అది వండేటప్పుడు నేనేగా పక్కనుండేది. నమ్మచ్చా? నమ్మొచ్చు. సరే తీసుకో, బాగా చెయ్యి. నువ్వే తీసుకో. అక్క, వెళ్ళి 5 నిమిషాలు వచ్చేనా? కొట్టానంటేనా 5 నిమిషాలు ఎలా అవుతుందిరా? సరే 10 నిమిషాలు వస్తా. అయ్యో, చేపలు పచ్చిగా చూస్తేనే నోరుతుంది, వండితే ఇంకెలా ఉంటుందో. రే, ఆ, ఎందుకురా కాలు కాలిన పిల్లలు అలా తిరుగుతావు? ఉమ్. పోరా ఆ, పో. ఆ. కర్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఈ చేపలన్నీ నాకే సొంతం. అక్కా, అక్కా, తొందరగా రాక్క, వచ్చి వడ్డించక్క. ఏంట్రా పీకి తగిలిన కోళ్ళు అలా ఆకలి అరుస్తావు? దంచేస్తుందక్క. ఉండ్రా, ఆ. బావగారు రాని. ఆయన ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు తినాలి? ముందు నాకు పెట్టు. వచ్చేసారు. వచ్చారా? అయితే తిన్నట్టే. ఏంటి పనికి పోతురాజు తిండికి తిమ్మరాజులాగా తిండికి ముందే వచ్చి కూర్చున్నాడు? రే, అక్కడేంట్రా లుక్కు? నేను ఇంత మాట అన్నాక బావా నాకు గౌరవం ముఖ్యం, చేపలు ముఖ్యం కదా, లేచి వెళ్ళిపోవద్దు. అలా ఎలా లేచి వెళ్ళిపోతాం? అక్కని చూసుకోవద్దా ఏంటి? అక్కేమో నా పళ్ళిలో ఉందా? ఉమ్. శక్తి, యాండి వాడితో మీకేంటండి? మీరు భోంచేయండి. మీకిష్టమని చేపల పులుసు చేశాను. చేపలు తెచ్చింది నేను, అది దృష్టిలో పెట్టుకో తినండి. ముందు ఆయన తిన్నాయి. ఆహా, వాసన గుబాళించేస్తుంది. అయ్యో, ఏంటండి మీరు? అయ్యయ్య బావా, ఎక్కడా? తినేటప్పుడా? వెయ్యి వెయ్యి వెయ్యి, పొట్టు కొట్టేస్తా. అదిగో ఆ సెంటర్ ముక్క. ఈ ముక్క అది నడు ముక్కలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మామా, జలపాతం కారిపోతుంది. కారుతుందా? తిండంటే పడి చస్తావు. అక్క అక్క, ఒక ఉండ్రా, ముక్క ఇటు పడి. ఆయన భోంచేస్తున్నారుగా. షేప్ చూస్తేనే షేక్ అయ్యేలా ఉన్నావు. ఏయ్ బామ్మది తిను. పళ్ళెం తినాలి. అమ్మా, ఇంకో పీస్ మా. ఇంకొకటా? వెళ్ళి సూపర్. లక్ష్మి, దాంతో నీ వంట డెవలప్ అయిపోతుంది. ఈ పులుసు పెట్టిన చేతికి వజ్రంతో గాజు చేయించు. అమ్మా కూతురా, వజ్రంతో గాజులు చేస్తాడట. రా 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 రా. ఎవరన్నా పిలుస్తున్నా? చేపలు చేసిన చెయ్యి. మరి ఈ చెయ్యి ఇది డూబు, గాజులు చేయాల్సిన చెయ్యి వస్తుంది. మంచి డిజైన్ లో చేయించండి. ఏంటి లక్ష్మి వాడు అనేది? అవునండి, చేపల పులుసు చేసింది మీ మేనకోళ్లే. ఇదే
ఎవరో వంట చేస్తే అది నేను తినాలా? ఏమండి భోంచేయండి. నాకు భోజనం ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యం. ఏంటక్క ఆ అమ్మాయి ఏమైనా చేపల విషయం కలిపిందా? అంత కోపంగా వెళ్ళిపోయాడు. సరిగానే నాకు అల్లుడికి పెట్టు. ఊరుకో మామ, మా నాన్న తిన్నప్పుడు నేను ఎలా తింటాను? నాకు గౌరవమే ముఖ్యం. అప్పుడు ఆ చేప ఎందుకు పెట్టేసిపో. అక్క నువ్వు రా, మన ఇద్దరం కలిసి తిందా. రా కూర్చో. నాకు నా మొగుడి కన్నా కొడుకు కన్నా గౌరవమే ముఖ్యం. ఎంత పౌరుషం ఏంటి? నిన్న అందరూ కుటుంబ గౌరవం సినిమా చూసారా? పోండి, అన్ని చేపలు నేనే తినేస్తాను. ఏంటంట? ఏయ్, ఎవడైనా చేపలు తిన్నాడా ఇంట్లో ఉండడు. మా అక్క అందానికి కలర్కి పియూసీ చదివిన చదువుకి చదువుకున్న కుర్రోళ్ళు ఎంతో మంది వచ్చారు చేసుకోవడానికి. నేనే మొండిగా ఈ మేసాలని కావాలని పట్టుబట్టా. ఇప్పుడు అనుభవిస్తున్నా. అయినా నేను హోటల్కి వెళ్తే తినకుండా అందరూ తింటారని ఇంటికి తెచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఛీ! యాండి యాండి, ఏంటి? మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు. ఎవరు చూడకుండా భోజనం ఇక్కడికి తీసుకొచ్చేసేనా? ఎవరు చూడకుండా దొంగతనంగా తీసుకొస్తానంటావు అంటే నా మొహం దొంగ మొహంలో ఉందా? లేదండి. పబ్లిక్ గార్డెన్స్ లో పిక్ పాయింట్ కొట్టేవాళ్ళ ఉన్నానా? అదే కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు దొంగిలించేవాళ్ళ ఉన్నానా? పొలాల్లో మోటార్ చెట్టు పంపు దొబ్బేవాళ్ళ ఉన్నానా? పక్కింటడి బర్రెలు మేకలు కోళ్లు దొబ్బేవాళ్ళ ఉన్నానా? అంతేనా? ఇదే ఇలాగే ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుంది. మాట్లాడకుండా పడుకోండి. ఏదో జాలిపడి అన్నందుకు పెద్ద బిల్డప్. అయ్యయ్యో అమ్మా, ఆకలి దంచేస్తుందే. వీళ్ళు తినలేదు, నన్ను తినలేదే. చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా అబ్బా, అమ్మా, అల్లుడు అల్లుడు. ఏంటట? లోపల ఏమీ లేపోయేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నారా? ఆకలి దంచేస్తుందిరా. రారా, ఎవరు చూడకుండా వెళ్ళి తినేసి వచ్చేద్దాం. ఇలా అడుక్కు తినే పనులకి నన్ను పిలవద్దు, నేను రాను. ఏరా, సొంత ఇంట్లో తింటా అడుగు తిన్నట్టరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? రోషానికి పోవద్దురా. రారా తినేసి వద్దాం. మనిషి అన్నాక ఒక రోషం ఉండాలి. కన్న తల్లిదండ్రులు అక్కడ అన్నం తినకుండా పస్తులు పడుకున్నారు. వాళ్ళ కొడుకైన వాడిని నేను ఎలా తింటాను? నేను నీలాగా కక్కుర్తి వాడిని అనుకున్నావా? రేయ్, అన్నం విషయంలో ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఇలా చూడు, ప్రాణానికి సంబంధించిన విషయంరా. నేను మీ అమ్మ రోజుకి 3 పూట్ల శుభ్రంగా తిరిగి పెరిగాంరా. అనవసరమైన ఆవేశాలకు పోయి మీరు చంపకండి, నన్ను చంపకండి రా. నా మాటేనరా, రారా తినేసొద్దాం. పడుకుంటావో లేదా? అంటే పడుకుంటావో లేదా? ఏంటి తండ్రికిలాగా ఇడికి కోపం ఎక్కువైంది? ఎంతైనా ఆ బ్లడ్డే కదా. మనమే అనవసరంగా తెలియకుండా ఇంట్లోకి వచ్చి పడ్డాం. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా? అమ్మా, ఈ రోజు ఆకలితో చావాల్సిందే. అయ్యా, యాండి, మీకిష్టమని చేపల పులుసేగా అడిగాను. పోనీ వేరే ఏదైనా వండి తీసుకురానా? ఏ, ముందు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. మనకి ఆకలి కన్నా గౌరవం ముఖ్యం. ఊరికే నచ్చ పెట్టకుండా వెళ్ళి పడుకో. ఇక ఈ మనిషి నమ్ముకుంటే మన ఆకలి తీరినట్టే. మన దారి మనం వెతుకోవాల్సిందే.
ఎవరు చూడలేదు. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అబ్బా, చేపల పులుసు తినే యోగం కూడా ఉండాలి. ఏం చేస్తావు? అబ్బా, ఏది లక్ష్మిది? లక్ష్మి, ఆహా, బాత్రూమ్కి వెళ్ళిట్టుంది. వచ్చేలోపు చేపల పులుసు ఖాళీ చేసేయాలి. అబ్బా, ఎంత ఆకలి! గౌరవం ఆకలని చూస్తే చివరికి ఆకలే గెలిచింది. ఓ పట్టు పట్టేద్దాం. ఎవరూ లేవకముందే చేపల పులుసుని సైలెంట్గా ఖాళీ చేసేయాలి. అమ్మయ్యా, ఆకలి తెగ దంచేస్తుంది. మీకల దాకా మీకేయాలి. పాపం లక్ష్మి ఆకలికి తట్టుకోలేదు, బాత్రూమ్కి వెళ్ళింది. అయినా లాయించేద్దాం. రుచి! థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దీంట్లో ఎవరైనా పెట్టారా? లక్ష్మి, నువ్వు బాత్రూమ్ ఉన్నప్పుడు ఏంటి ఇక్కడ? నేను ఊరికి అనకూడదు, ఫస్ట్ నైట్ లో ఉన్నట్టు. పోండి, మీకెప్పుడు అదే రంది. తినండి, మెల్లగా తినండి, ముళ్ళు గుచ్చుకుంటుంది. నువ్వు తిను. శక్తి, వీడిందుకు వచ్చాడు? మనం ఎందుకు వచ్చాం? వాడు అందుకే వచ్చి ఉంటాడు. పాపం తినివ్వండి, ఆకలితో ఉన్నాడో ఏమో. తినే తినే. పా, ఈ ఇంట్లో గౌరవం గౌరవం అంటూ ఆకలితో చంపేసేటట్టున్నారు. పా, అయ్యయ్యో అమ్మా, కడుపులో తిండి లేపేసరికి నిద్ర కూడా పట్టట్లేదే. అమ్మా, అల్లుడు, ఒరే అల్లుడు, అల్లుడు, నిద్రపోయాడా? సరే సరే, ప్రాణం కాపాడుకోవాలంటే ఈడు లేచిలోపు వెళ్ళి తినేసి రావాలి. ఆకలి దంచేస్తుందిరా, ఆకలి దంచేస్తుంది. మంచు ఎర్రగా తీసింది కరీం. ఏదైతే దామని మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేయాల్సిందే. ఎవరు లేరు. ఊరుకోండి. తమ్ముడు, బావి ఇంట్లోంచి తరివేసినా సరే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బతుకుతాను. అందుకని కడుపు మార్చుకుంటానా? అయ్యో, మనం వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతామేమో. మెక్కడానికి వచ్చాడు. ఉండు, ఒక పట్టు పట్టేస్తా. కౌరవులు శకునికి ఒక్క మెతికే వేసినట్టు ఒక్క మెతికే ఉంచారు. ఈ ఒక్క మెతుకుతో కడుపెలా నిండుద్ది? సర్లే, కనీసం చేప మొక్కలన్నీ తిని కడుపు నింపుకుంటాను. ఇందులో ఏముంది? అయ్యో, వాసన చూడ్డానికి కూడా చాలదుగా. మొత్తం నాకేశారు. ఊరు తిండిపోతులారా, ఎవరు చేసుంటారు ఈ పని? మన కుటుంబంలో అందరూ రోషగాళ్లే. వాళ్ళు తినడానికి ఛాన్సే లేదు. అర్థం కావట్లేదే. నువ్వా? మరి మంచం మీద ఎవరు? దిండుమా, దిండా సెటప్ చేసి వచ్చాను. ఇక్కడేం చేస్తున్నావురా? భోన్ చేస్తున్నా. నువ్వొక్కడవా? ఊరి పడుద్దాయి, మొత్తం తినేసావా? కనీసం మావయ్యకి కొంచెమైనా ఉంచుదాం అనిపించలేదా? మావయ్య, అనవసరంగా నన్ను తిట్టుకో. అన్నం అంతా నేనే తినేలేదు.
నాకంటే ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు తిన్నారు. ఆ? ఇద్దరు ముగ్గురా? పట్టేస్తా, ఇప్పుడే పట్టేస్తా. తలుపులండి వేసండి రా. వెయ్యిరా లైట్. మావయ్య మన గ్రూప్ అబౌట్ టర్న్. రెండిద్దరు. నాకే కాస్త అవమానంగా ఉంది. నాకంతకన్నా అవమానం ఉందిరా. సొంత ఇంట్లోనే దొంగతనంగా ఆనందం తినడం ఇక్కడే చూస్తున్నాను. గౌరవం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబమే దొంగల కుటుంబం అయిపోయింది. అక్క, నీకేమైంది? నువ్వైనా నాలా ఉంటావనుకున్నాను. తిండి దగ్గర దొరికిపోయావే. పోరా పిచ్చి సన్నాసి. కమ్ హియర్. మీరు చాలా రోషగాలు కదా, ఏంటి ఇలా వచ్చారు? నీళ్ళ కోసం వచ్చా. నీళ్ల కోసమా? మీసంలో ముళ్ళంటుకుంది నీళ్ల కోసం వచ్చామని అబద్ధం చెప్తారా? పెద్ద మనుషులు చేసే పనేనా? ఏదో నా తోడబుట్టిందొకటి ఇంట్లో ఉందని ఉంటున్నా. లేకపోతే ఇలాంటి చీపైన కొంపలోంచి ఎప్పుడో పారిపోయేవాణ్ణి. పిచ్చుకు పిచ్చుకు పిచ్చుకు. పిచ్చుకు పిచ్చుక? ఇదేదో కొత్త పదంలా ఉందే. తప్పు చేసిన పెద్ద మనుషులందరూ ఇలాగే పిచ్చుకు పిచ్చుక అంటారా? ఆ? అంటే మీ గౌరవం అంతా ఇంతేనా?